ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయను గాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియా అక్కడ ఉండేటువంటి పరిచారకులతో అనేటువంటి ఒక మాటగా ఉందండి. ఈ యొక్క వచనం యొక్క సంఘటన మనకు బాగా తెలుసు. ఆ యొక్క కానా ఊరు అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షారసం కొదువు అవుతుంది. అప్పుడు ఆ ఇంటి వారు ఆ యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియమ్మకు మొరపెడుతున్నారు. ఆమె యేసయ్య దగ్గర అడుగుతుంది, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం లేదు. ఆయన అంటున్నాడమ్మా, నీకు నాకు ఏమి, నా సమయం ఇంకా రాలేదని ఆయన అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క తల్లిగారైన మరియమ్మ గారు, ఆయన మీతో చెప్పినది చేయండి, నేను కాదు, ఆయన మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది మాత్రం చెయ్యండి అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మనము ఎవరు చెప్పేది మనం చేస్తున్నాం. కొన్నిసార్లు కొన్ని మనుషులు కొన్ని సలహాలు ఇస్తారు మనకు. నీ సమస్యలు తీరాలంటే నువ్వు ఇది చెయ్యాలి, నీ జీవితము మారాలంటే నువ్వు ఇది చెయ్యాలని చెప్పి కొంతమంది కొన్ని సలహాలు ఇస్తుంటారండి. ఆ సలహాలు మనము వాటిని మనము చేసినప్పుడు, ఆ సలహాలు విని మనం చేసినప్పుడు చాలాసార్లు మనం నష్టపోతూ ఉంటాం, కానీ మనకి ఏ మార్పు ఉండదు, మంచి జరగదండి. కొన్నిసార్లు మన సొంత ఆలోచన ప్రకారము, అరే నేను ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా చేస్తే బాగుంటుంది, నా సమస్యకు పరిష్కారం కలుగుతుంది అని చెప్పి మనమే ఊహించుకొని క్రియలు చేస్తాం. ఈ రెండు కూడా మన జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తాయంటే మనల్ని అపజయానికే తీసుకెళ్తాయి. ఓడిపోతూనే ఉంటామండి. ప్రియమైన బిడ్డలారా, మనుషులు చెప్పింది చేసినా మనం ఓడిపోతాము. మన యొక్క స్వయము చెప్పింది మనం చేసినా కూడా మనం ఓడిపోతాం. అప్పుడు మన జీవితంలో ఇన్ని సమస్యలకు కారణం ఏంటండి? మన జీవితంలో ఇన్ని ఇబ్బందులకు మనం గురి అవ్వడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో మనుషులు చెప్పేది చేస్తున్నాము, కానీ దేవుడు ఏమి చెప్తున్నాడబ్బా నాకు అనేటువంటి దాన్ని మనము ఆలోచించడం లేదు. కాబట్టి ఒకవేళ మీరు చాలా సమస్యల్లో మీరు చిక్కుకుని ఉన్నారేమో, ఈ యొక్క ఉదయకాల సమయాన మీ సమస్యలకు పరిష్కారంగా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పింది మాత్రం చేయండి. ఆయన దేవుడు యేసుక్రీస్తు మీతో ఏమైతే చెప్తాడో అది మాత్రం చేసినప్పుడు మీ సమస్యలు తీరుతాయి, మీ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది, మీరు విడిపించబడతారు. ప్రియమైన ఒకసారి ఆలోచించండి. అక్కడ ఒక పెద్ద అవమానము, ప్రియమైన ఒక సమస్య వాళ్ళకి కొంచెం అలాగని యేసయ్య కానీ అక్కడ లేకపోతే, యేసయ్య మాట కానీ వారు లోబడకుండా ఉండకపోతే, ప్రియమైన లోబడకుండా ఉండుంటే వారి సమస్య తీరేది కాదు, పెద్ద ఒక అవమాన పాలు అయ్యేవాళ్ళండి. కానీ వారు అద్భుతకరంగా జ్ఞానంగా యేసయ్య చెప్పిన మాటని విన్నారు. యేసయ్య వారికి కావాల్సిన ద్రాక్షారసము కాదు, ఆయన ఏమంటున్నాండి, ఆ యొక్క నీటి బాణల్లో నీళ్ళని నింపమంటున్నాడు. నింపుతున్నారు. ఈ తీసుకెళ్ళి ఎవరికైతే ద్రాక్షారసం కావాలో ఇవ్వండి అయ్యా అంటున్నాడు. వారు దేవుని ప్రశ్నించలేదు, ఎందుకంటే వాళ్ళు నమ్మారు యేసయ్య ఏవైనా చేయగలడని చెప్పి. కాబట్టి ఆయనకు లోబడ్డారు, ఆయన ప్రశ్నించలేదు. ప్రియులారా, ఈరోజు మనం అనేక విషయాలు మనం దేవుని ప్రశ్నించేవారిగా ఉన్నాం. ప్రియమైన మనము ఆయన మనతో చెప్పింది మాత్రం చేసినప్పుడు మన జీవితాలు దీవించబడతాయి. కాబట్టి ఇక మీద మనుషులు చెప్పేది కాకుండా మనము యేసయ్య చెప్పేది మాత్రం మనము చేద్దాముగాక. ఒకసారి మనం ఆలోచిద్దాము, మనం ఎవరి మాటలు వింటున్నామండి? ఎక్కువ ఎవరి మాటలకు మనం లోబడుతున్నాము? మన సమస్యలకు కారణం ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచిద్దాము. మనము ఇక మీద నుండి మన జీవితాలను మార్చుకుందాము. మనుషులు కాదు, యేసయ్య చెప్పేది మాత్రం మనము చేయడానికి నేర్చుకుందాము. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆయన మీతో చెప్పినది చేయుడైన మాట ప్రకారము తండ్రి, ఇంతవరకు మీ బిడ్డలు అయ్యా మనుషులు చెప్పింది అయ్యా తనకు స్వయంగా ఆలోచించింది చేసి అనేక సమస్యలకు తండ్రి మీ బిడ్డలు గురి అయి ఉన్నారయ్యా. తండ్రి, వారి అనేక తండ్రి స్తోత్రం అయ్యా ప్రమాదాల్లో అవమానాల్లో చిక్కుకుని ఉన్నారయ్యా. తండ్రి, దానికి కారణం ఒక్కటే కారణము, నువ్వు చెప్పింది మేము చేయలేదయ్యా. తండ్రి, ఇక మీద నుండి అయ్యా మీ బిడ్డలు నీవు చెప్పింది మాత్రం చేసి
వారి సమస్యలకు తండ్రి పరిష్కారాన్ని తండ్రి అయ్యా వారు వెతుక్కోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను. అయ్యో నేను ఎలాగా నా యొక్క సమస్యను బయటపడాలని ఆలోచిస్తున్నటువంటి నీ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. వారికి తగినటువంటి తండ్రి సలహాను ఆలోచననిచ్చి ఆలోచనకర్త అయినటువంటి దేవా మీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం మొదలుకొని మీ బిడ్డలు తండ్రి నీవు చెప్పేది మాత్రం చేసేటువంటి కృపను అనుగ్రహించడయ్యా. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.